शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तिये अज्ञान पद्मार्कं गजाननमहर्निशम् एकदन्तं मत्तानामेकमाश्वहे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मा गुरुभ्यो नमः सीताराम गुरुभ्यो रामदास गुरुभ्यो नमः मा मातायै नमः लक्ष्मी मातायै नमो नमः। ఈరోజు కార్తీక మాసము 26వ తారీఖు మంగళవారం ఏకాదశి నవంబర్ నెల 2024 సంవత్సరం. ఈరోజు 25వ అధ్యాయము కార్తీక పురాణము 25వ అధ్యాయము ప్రారంభం. ముందుగా దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు అనర్థము వచ్చింది. నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ కెటులో అనుకూలించును అటులనే చేయుము, ఇక మాకు సెలవు ఇప్పించము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయం ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడిచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానం చేయటంలో బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు, ద్వాదశిని విడిచుటయు కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపానం అనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము అనరించను. అంబరీషుడు జలపానం అనంచిన మనుక్షణునే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కాండ్ల వెంట నీపులు గ్రక్కుచు, ఓరీ మధాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరీక్షాగివి. అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినువాడు మలభక్షకుడవును. అట్టి అదముడు మరుజన్మలై పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసిదివి, అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథివి విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వౌదువే గాని హరిభక్తుడు ఎట్టు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట ఎనిన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరెవడు లేడు. నీవు భక్తుడవని అతిగర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనము ఆహ్వానించి అవమానపరి నిర్లక్ష్యంగా జలపానం అనంచితి. అంబరీష, నీవు ఎట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా, నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు మునికోపం ఒక గడగడ ఉడుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా యజ్ఞానంచే నేని కార్యము చేసిదని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు దయదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడమని అతని పాదములు వేయబడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో శాపగాను, రెండో జన్మ తాబేలుగాను, మూడు జన్మలో పందిగాను, నాలుగు జన్మలో సింహంగాను, ఐదో జన్మలో వాముడుగాను, ఆరు జన్మలో కురుడవు బ్రాహ్మణుడవుగాను, ఏడు జన్మలో మన మూడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాజన్మ గాని లేని రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించి శపించను. ఇంకనూ కోపం తగ్గనందున మరల శపించటకు యుక్తి తోడుచుండగా మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుడికి ఏ అపాయం కలుగుంటకు అంబరీష హృదయంలో ప్రవేశించి, మునివర్య అటలనే మీ శాపంను అనుభవించనని ప్రాధేయపడాను. కానీ దూరాశని కను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తమ సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను. ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలు పెరుగుచు దూర్వాసునిపై పడబోయాను. అంత దూర్వాసుడు ఆ చక్రములను మత్స్యనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి వెతుకుజీవుడా అని పరుగిడెను. మహాతేజస్సు చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాములను, దేవలోకమున కలిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసునికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిన వారి సైతము చక్రాయుధము వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది. పంచవింశ అధ్యాయము అనగా 25వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమసద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గన్నాథాయ ప్రజాపతియే నమో నమః. నమో నమః.
శ్రీశైల మల్లికార్జున వాసాయ కాశీ విశ్వేశ్వరాయ అమరేశ్వరాయ అమరేశ్వరాయ దాక్షారం శ్రీ భీమేశ్వరాయ సామలకోట క్షీర రామలింగేశ్వరాయ పట్టిసీమ చల వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమ నమో నమ నమో నమ నమో నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు శుభం భవతి.